పెద్ద గ్లిమ్స్ వచ్చినాయి. ఎలా అనిపించింది? అరాచకం. అసలు ఈసారి సునామీ సృష్టించడానికి మన బుచ్చిబాబు తయారైపోయాడు. నిజంగా చాలా పెద్ద గొప్ప ధ్యేయంతో ముందుకొచ్చాడు ఈసారి. రామ్ చరణ్ గారిని ఆ చూపించే విధానం, మాస్ లుక్ అసలు ఎలా ఉందంటే ఒక ప్రపంచంలాగా ఉంది. నిజంగా ఈ గ్లిమ్స్ చిన్న షార్ట్ కే జనాలు ఇలా ఊగిపోతున్నారంటే రేపొద్దున్న సినిమా వస్తే థియేటర్లో ఏమైపోతాయో, బద్దలైపోతాయేమో. నాకు తెలిసినంత వరకు అంత మాస్ లుక్ ఇప్పుడు దాకా రామ్ చరణ్ గారి కెరీర్ లో చూడలేదు. అంటే రంగస్థలంలో కనబడ్డాడు మాస్ గానే, అది డిఫరెంట్ మాస్ క్యారెక్టర్. అది ఇది మటుకి చాలా మాస్ అన్నమాట, ఊర్ర మాస్. ఈ ఊర్ర మాస్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ డెఫినేషన్ తీసుకొచ్చే ఏకైక డైరెక్టర్ బుచ్చిబాబే. ఈ పెద్ద సినిమాకి సారథ్యం అవుతున్న బుచ్చిబాబు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఆయన తీసిన ఉప్పిన సినిమా క్లైమాక్స్ వరకు కూడా ఆ ట్విస్ట్ ని ఎవడో కూడా ముందే కనిపెట్టలేదు. ఏ సినిమా అయినా సరే మనం ముందు ఏం జరుగుతుందో ఆలోచించి చెప్పగలం, కానీ ఉప్పిన సినిమాని అలా చెప్పలేకపోయాం ఎవరు కూడా. అదే డైరెక్టర్ లో ఉన్న టాలెంట్. అదే టాలెంట్ ని తీసుకొచ్చి ఇప్పుడు రామ్ చరణ్ దగ్గర ఉపయోగించబోతున్నాడు. ఈసారి మొత్తం రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టడానికి సిద్ధమైపోయాడు. ఆల్రెడీ ఫస్ట్ వచ్చిన లుక్ మీద ట్రోల్స్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఈ పనికిమాలిన ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుతూనే ఉంటాడు, ఆడి పనే ఉండదు. ఈ పనికిమాలిన పకోడీ గాళ్ళు ఈ ట్రోల్ చేసుకుంటానే ఉంటారు. ఈ ట్రోల్ చేసి డిగ్రేడ్ చేసి హీరోల్ని నాశనం చేయడానికి, వాళ్ళ కెరీర్ మీద ఎఫెక్ట్ చూపించడానికి ఈ ట్రోలర్స్ మెయిన్ కారకులు. నిజంగా చెప్తున్నా, కొంతమంది ట్రోలర్స్ తగ్గారు అంటే అది మంచు విష్ణు వల్ల. అలాగే ఈయన కూడా కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ట్రోలర్స్ ని అరికట్టాలంటే కొన్ని పద్ధతులు తీసుకురావాలి. వీళ్ళు మరీ డిగ్రేడ్ చేసేస్తున్నారు. పెద్ద హీరో అని లేదు, చిన్న హీరో అని లేదు. అసలు ఆ ట్రోల్స్ అనేవి దేనికి చేసుకోవాలంటే హెల్దీ ట్రోల్స్ చేసుకోవాలి. బ్రహ్మానందం గారిని తీసుకో, తనిఖీల భరణి గారిని తీసుకో, అలాంటి ఎంఎస్ నారాయణ తీసుకో, అలీని తీసుకో, సునీల్ తీసుకో. వాళ్ళు ఏమి అనట్లేదు కదా. కొన్ని లక్షల మీమ్స్ ఉన్నాయి వాళ్ళ మీద. ఎవరైనా ఏమన్నా అంటున్నారా? వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాంటి హెల్దీ కామెడీ ట్రోల్స్ చేస్తే జనాలకు ఉపయోగం. మిమ్మల్ని లైక్ చేస్తారో, మిమ్మల్ని గౌరవిస్తారు. చాలా మంది సమాజంలో అన్యాయం చేసే వాళ్ళ గురించి ట్రోల్ చేయి, ఒక చెత్త కంటెంట్ చేసే వాళ్ళ గురించి ట్రోల్ చేయి. నేనేం అన్నా, పెద్ద పెద్ద హీరోల మీద పడి ఏడుస్తారు ఎందుకురా బాబు అని నాకు అదే అర్థం కావట్లేదు. అసలు టాలీవుడ్ కి చెడ్డ పేరు ఎవరి వల్ల వస్తుందంటే మీ ట్రోలర్స్ వల్లే. ఒక రేంజ్ కి వెళ్ళాలి. బాలీవుడ్ ఈ రోజున భయపడుతుందంటే టాలీవుడ్ ని చూసి ఏకైక కారణం కొంతమంది డైరెక్టర్లు, ఇలాంటి పెద్ద పెద్ద హీరోల వల్ల. అలాంటి వాళ్ళని కూడా మీరు ట్రోల్ చేసి నాశనం చేస్తే ఇక ఈ తెలుగు ఇండస్ట్రీని కాపాడే వాళ్ళు ఎవరు లేరు. దీంట్లో క్రికెట్ సంబంధించి ఒక షాట్ ఒకటి వచ్చింది, అది ఎట్లా అనిపించింది? అసలు మామూలుగా లేదు నిజంగా. ఆ టాటర్ మించి దూకే షాట్ ఒకటి, ఆ వడ్ల మొత్తాన్ని చించుకొని వచ్చే షాట్ ఒకటి, నిజంగా గూస్ బంప్స్ అని చెప్పాలి. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది చూడు, ఏఆర్ రెహమాన్ గారు నిజంగా దండం పెట్టచ్చు. నిజంగా ఆ రకమైన ఎలివేషన్ నేను ఇప్పటి వరకు చూడలేదు భయ్యో. లాస్ట్ లో ఆ క్రికెట్ షాట్ అయితే నాకు తెలిసి ఈ ఐపీఎల్ సీజన్ లో ఎవరైనా అది ట్రై చేస్తారా అని నేను ఆశగా ఎదురు చూస్తున్నా. నిజంగా ట్రై చేస్తే అది ఒక పెద్ద సెన్సేషన్ అవుద్ది. నిజంగా బుచ్చిబాబుకి ఫ్రీ ప్రమోషన్ కూడా అవుద్ది నాకు తెలిసినంత వరకు. చాలా అంటే చాలా మంచి షాట్ అది. చాలా మాస్ గా, ఊర్ర మాస్ గా ఉంది. నిజంగా రామ్ చరణ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద ఊర్ర మాస్ బ్లాక్ బస్టర్ అవుద్ది ఇది పెద్ద. ఇందులో కన్నడ హీరో శివరాజ్ కుమార్ గారు కూడా యాక్ట్ చేస్తారు. శివరాజ్ కుమార్ గారు ఉన్నారు, జాన్వీ కపూర్, అందాల రాణి జాన్వీ కపూర్ ఉంది. జాన్వీ కపూర్ ఆల్రెడీ దేవరాజ్ సినిమాలో అందరిని కూడా ఒక ఊపు ఊపింది, చుట్టం మళ్ళీ వస్తున్నానని. ఈసారి ఎలా వస్తుందో చూడాలి, పెద్దితో ఎలా జత కట్టబోతుందో. జాన్వీ కపూర్ రోల్ అయితే, జాన్వీ కపూర్ తల్లికి మించిన కూతురు అందానికి. ఎంత అందగైతే అంటే నిజంగా చెప్పాలంటే అసలు చాలా అంటే చాలా క్యూట్ గా కనబడద్ది. నాకు అసలు ఆవిడని చూసినప్పుడల్లా నాకు శ్రీదేవి గారి గుర్తొస్తా ఉంటారు అనమాట. ఆ రకమైన ఫిగర్ దిగింది ఈవిడలో అని. నిజంగా చాలా అద్భుతం అని చెప్పాలి. జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి, బాగా చేస్తుంది కాబట్టి, ఈ పెద్ద సినిమాలో ఈ మాస్ క్యారెక్టర్ కి ఎలా చూపించబోతున్నాడు బుచ్చిబాబు అనేది పెద్ద ట్విస్ట్. ఇది చూద్దాం రేపు ఓవరాల్ గా సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటా. ఓవరాల్ గా ఈ మాస్ మసాలా లుక్ తో వచ్చిన రామ్ చరణ్ గారి పెద్ద మూవీ ఖచ్చితంగా ఇండస్ట్రీ వద్ద మొత్తం రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టడానికి సిద్ధమైపోయింది.